వరుస విజయాలతో అంతరిక్షమే హద్దుగా దూసుకెడుతున్న ఇస్రో మరో కొత్త రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. తొలిసారి ఒకే ర్యాకెట్ ద్వారా 20 శాటిలైట్స్ ను స్పేస్ లోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 22న షార్ నుంచి ఉపగ్రహ వాహక నౌక PSLV-C-34 ను ప్రయోగించనున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఒకే రాకెట్ ద్వారా 17 విదేశీ 3 స్వదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రయోగానికి ధృవ ఉపగ్రహ వాహక నౌక PSLV-ని ఉపయోగిస్తున్నారు. ఈ నెల 22వ తేదీ ఉదయం 9:25 షార్ నుంచి రాకెట్ ను ప్రయోగిస్తున్నారు. ఇప్పటివరకు ఇస్రో ఒకే రాకెట్ తో 10 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. 2008లో PSLV-C-9 ద్వారా 8 విదేశీ 2 స్వదేశీ ఉపగ్రహాలను కక్షలోకి విజయవంతంగా పంపించారు. ఈసారి ఏకంగా 20 ఉపగ్రహాలను ఒకే రాకెట్ ద్వారా ప్రయోగిస్తున్నారు. ఇందుకోసం ఉపగ్రహాల అమరికకు ప్రత్యేక అడాప్టర్ను రూపొందించారు శాస్త్రవేత్తలు. ఈ వాహక నౌక కార్టోసాట్ 2తో పాటు తమిళనాడు సత్యభామ వర్సిటీ విద్యార్థులు రూపొందించిన సత్యభామ శాట్, పూణే ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రూపొందించిన స్వైన్ శాట్, ఇండోనేషియాకు చెందిన లపా A3, జర్మనీకు చెందిన భీరోస్, కెనడాకు చెందిన M3M శాట్, GHG-SAT-T, అమెరికాకు చెందిన స్కైషాట్ Gen-2-1 డౌ ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది. ప్రస్తుతం అక్కడ తుది పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం హీట్ షీల్డ్ తో మూసివేసి వీటిని షార్లోని వ్యాప్ నుంచి రెండో ప్రయోగ వేదికపైకి చేరవేస్తారు. రేపు రిహార్సల్స్ నిర్వహించి సోమవారం సాయంత్రం కౌంట్డౌన్ ప్రారంభిస్తారు.